దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభునామములు శుభములు కలుగునుగాక. ఈరోజు మన దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మోషే సెలవిస్తున్నాడు ప్రజలకు రాస్తూ, నువ్వు దీవించబడాలి అంటే నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఎప్పుడు ఈ దీవెన కొట్లలో మనకి ఆశీర్వాదం సమృద్ధిగా కలుగుతుంది. నీవు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏ విధంగా సఫలమవుతాయి, నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈ ఆజ్ఞను మనం పాటించాలి. అందులోనే 28వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నువ్వు సమస్త జనముల కంటే హెచ్చింపబడాలి అంటే ఈ యొక్క వాగ్దానము అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే నువ్వు దీవెనకరంగా ఉంటావు, నిన్ను దీవించేవారు దీవించబడతారు, నిన్ను శపించేవారు శపించబడతారని ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైన మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీ కొట్లో ధాన్యం ఉండాలి, నీ ఇంట్లో డబ్బు ఉండాలి, తినడానికి చక్కని ఆహార పదార్థాలు ఉండాలి. ఇవన్నీ ఏ విధంగా మనకు వస్తాయంటే ఆయన మాట శ్రద్ధగా, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల. ఏమంటే శ్రద్ధ కలిగి మన బిడ్డలు చదువుకున్నారనుకోండి, మంచి హైయెస్ట్ పొజిషన్లో వారు ఉంటారు. చదువు మీద శ్రద్ధ నిలిపాడు, తన చేసే వ్యాపారం మీద శ్రద్ధ నిలిపాడు, తను చేసే ప్రయత్నం ఏమైతుందో ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా శ్రద్ధ నిలిపాడు. అప్పుడు ఆయన మాట శ్రద్ధ అనేది నీకు ఎప్పుడైతే వస్తుందో, అలాగే ఆయన నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని అనుసరించాలి, నడుచుకోవాలి. మోషే అనుసరించాడు, అబ్రహాము అనుసరించాడు, యోషువ అనుసరించాడు, మన పితరులు అనుసరించారు. ఇప్పుడు మన కళ్ళెదురుగుండా అనేక మంది అనుసరించి నడుచుకుంటున్నారు. మరి నీవెందుకు అలా ఉండాలి? ఇంకా నీ పక్కవాడికి మంచి ఉద్యోగం వచ్చింది, నీ వల్ల ఎందుకు అలా ఉండాలి? నీ పక్కవాడు కొట్లలో సమృద్ధిగా ఉంది, ఇంకా నువ్వు ఎందుకు అలా ఉండాలి? ఆలోచించేయండి. నువ్వు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా నువ్వు దీవించబడాలి. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలి. ఇవన్నీ కూడా ఈ దీవెన కలగాలి అంటే కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఈ దేవుడిని యెహోవా నీకు ఇచ్చు దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏంటి మనకిచ్చిన దేశం ఏంటి? ఆయన ఈ దేశంలో మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మరి ఆయన మాట దగ్గర శ్రద్ధగా వింటున్నావా? ఆయన మాటే కదా మనకు జీవం. తన మహత్తు కలిగిన మాట చేత సృష్టిని స్థాపించాడు. మనకు కావలసిన ఆశీర్వాదాలను కూడా మనకు అనుగ్రహించాడు. మరి ఆయన మాట వినకుండా వేరే వాళ్ళ మాట వింటే ఎలా ఉంటుంది? ఆయన వాక్యం ఏమి చూస్తుంది అదే ఆయన మాట. ఆయన మాట ఈరోజు చాలామంది వింటలేదండి, వినక పాడైపోతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు కూడా ఆయన మాటలు సరిగా వినలేదు కాబట్టి ఇశ్రాయేలు పాడైంది. ఈరోజు నువ్వు పాడవకుండా ఉండాలంటే, నీ కొట్లలో సమృద్ధిగా ధాన్యం ఉండాలంటే, నీ ఇంటిలో నీకు కావలసినవన్నీ సమృద్ధిగా ఉండాలంటే ఆయన చెప్పిన మాట, ఆయన ఇచ్చిన ఆజ్ఞ తూచా తప్పకుండా నువ్వు చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీకు ఆశీర్వాదంగానే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా దీవెనకరంగానే ఉంటుంది. మరి ఆ దీవెన ఆశీర్వాదం పోగొట్టకుండా ఉండాలంటే ఆయన మాట శ్రద్ధగా విని
నీ కొట్లలో ధాన్యము, అలాగే నువ్వు చేసే ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నమా, వ్యాపార ప్రయత్నమా, వివాహ ప్రయత్నమా, ఏ ప్రయత్నమైనా సరే నీకు దీవెన కలుగుగా ఉండేటట్లయినా ఆజ్ఞాపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞను పాటించి ఈ యొక్క మేలును, ఈ యొక్క దీవెనలు, యొక్క ఐశ్వర్యాలు పొందుకోవాలని ప్రభు పేరిట మరి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.